హలో అందరూ. సో, ఇదైతే మండే వ్లాగ్ అనమాట. అంటే నిన్నటిది. ఇది డే 4 అండి. అంటే నార్మల్‌గా నేను ఒక్కొక్కటిగా సీరియస్‌గా నేను గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. అట్లాగే పెడతా ఉన్నాననమాట. సో, ఎనీహౌ నేనైతే సీటెట్ కోసము కొంచెం మార్నింగే చదివేశాను గానీ, పెద్దగా వీడియో తీయలేదు నేను. ఎందుకంటే, నాకీ మొబైల్స్‌లోనే ఎక్కువ చూడాల్సొస్తది యూట్యూబ్‌లో. దానివల్ల నేనేమి వీడియో తీయలేదు. వీలైతే ఈరోజు గానీ, రేపు గానీ వీడియో తీస్తాను అట్లాగే. సో, తర్వాతయితే రేపు యాక్చువల్లీ 17థ్ ఫైనల్ యాన్యువల్ లెసన్ ఉందనమాట అది నాకి వేరే స్కూల్‌లో ఏశారనమాట. ఇంకక్కడ వెళ్ళి మాదైతే ప్రాక్టికల్ లెసన్ అయితే ఇయ్యాలి. అంటే ఇప్పుడు మా లెక్చర్స్ ఉండరనమాట అక్కడ. సో, వేరే కాలేజ్ లెక్చర్స్ ఉంటారు. సో, అట్లా అయ్యి యాన్యువల్ ఎగ్జామ్ లాగే అండి సేమ్ ఇంకా. సో, అది కొంచెం భయముంది. కానీ భయం అంటే పెద్దగా క్లాస్ తీయడానికి ఏం భయం లేదండి. కానీ ఉంటుంది కదా! కొంచెం ఫియర్‌గా అన్నీ పర్ఫెక్ట్‌గా చేయగలమా లేదా అనేసి. సో, అదొక్కటే ఉందనమాట. ఇంకా నేను రాసిన లెసన్ ప్లాన్ అయితే ఒక్కసారి మా లెక్చర్స్ మేము రఫ్‌లో రాసియాలనమాట. వాళ్ళు మాకన్నీ కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసి అది అప్రూవ్డ్ అని ఉంటేనే మేము ఫేర్ చేయాలా దాన్ని. లేకపోతే లేదు. మళ్ళీ ఇంకొకసారి రాయాలా. సో, నాకైతే నేను స్కూల్లో ఉండేటప్పుడే నేను లెసన్స్ అన్నీ రాసేసి పెట్టేసాననమాట కాలేజ్‌లో. సో, వాళ్ళు కరెక్షన్ చేసైతే అప్రూవ్ చేసేసారు నాది. సో, అందుకే నేను తొందరగా యాన్యువల్ లెసన్ గాన రాసేసుకున్నాను ఇంకా నిన్న. ఇంకా రాసేసుకున్నాక ఇంకా దానికి కావాల్సిన ఐటెమ్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలా. సో, అప్పటికే పిల్లలింకా ట్యూషన్ వెళ్ళి 7కి అట్లా వచ్చారండి. 7:30 ప్రతిరోజు వెళ్తారు. ఎందుకంటే, నాది చదువయ్యేదాకా వాళ్ళని ట్యూషన్ పంపియాలని. తర్వాత నాది చదువయిపోయిందంటే నేనే చదివిపియాలి ఇంట్లో. సో, ఈరోజైతే డిన్నర్‌కి నేను పెసరట్టు, అట్లాగే టమాటా చట్నీ అయితే చేసేసాననమాట. ఇది నాకి, అలాగే నా పిల్లలకి గన ఫేవరెట్ కాంబినేషన్ అండి. సో, అదేంటో గానీ మనం వీడియో తీసేటప్పుడు ఈ దోసలు చెడగొపోతది. నిజంగా నార్మల్ టైం బాగొస్తది. కానీ ఫస్ట్ దోస కదా! ఆ మాత్రం అట్లాగే ఉంటది. ఇంకా పిల్లలకైతే నేను వడ్డించి పెట్టేస్తున్నానండి. సో, ఇదంతా అయిపోయినాక నైట్ ఇంకా కొంచేపు చదువుకొనైతే నేను 11:30కి అట్లా పడుకుంటాను. సో, డైలీ నా రొటీన్ అంతా ఇట్లాగే ఉంటుంది. సో, నేను ఇదంతా సీటెట్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేదాకా కొంచెం ఓపికగా చేసుకొని పోతున్నాను. ఎందుకంటే టైం చానా తక్కువుంటుంది. కాంపిటీషన్ చానా ఎక్కువుంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ అందరికీ తెలిసిందే కదా! సో, అంతేనండి. ఇలా అయితే నా డైలీ రొటీన్ అనేది ఉంటుందనమాట. పిల్లల్ని చూసుకొని, నేను చదువుకొని, కాలేజ్‌కి వెళ్ళి చాలా మందికి చాలా సింపుల్‌గా అనిపిచ్చేస్తది. ఏముందిలే సెపరేట్ ఉంటారు. వాళ్ళ పనులేముంది సింపుల్‌గా అయిపోతది అనేసి. కానీ ఇంట్లో సెపరేట్‌గా అన్ని పనులు చేసుకొని వితౌట్ ఎనీ మేడ్ చేయాలంటే చానా కష్టం. అది పడే వాళ్ళకే తెలుస్తది బాధ. సో, నోరుతో చెప్పేది చాలా సింపుల్ అనమాట. సో, ప్రతి ఒక్కటి అలాగే అనిపిస్తది చానా జనాలకి. సో, అవన్నీ మానేసి ఎదుటోళ్ళని ఎంకరేజ్ చేద్దామని కోరుకున్నాం. అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్.